నమస్కారం. శంకర నేత్రాలయ నిర్వహిస్తున్న మేసు స్పాన్సర్తో పరిచయ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. శంకర నేత్రాలయ వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మేసు మొబైల్ ఐ సర్జికల్ యూనిట్ అడాప్ట్ ఏ విలేజ్ ప్రోగ్రాంకు ప్రపంచవ్యాప్తంగా విశేష స్పందన రావడం, ఎంతోమంది ఈ కార్యక్రమానికి దాతలుగా ముందుకు రావడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. అనేక మంది దాతలు ఈ కార్యక్రమంలో పాల్గొనడం వల్ల ఈ కార్యక్రమాన్ని 3 భాగాలుగా ప్రసారం చేయడం జరుగుతుంది. కార్యక్రమంలో మధ్య ఔత్సాహిక కళాకారులతో వినోదభరితమైన సాంస్కృతిక కార్యక్రమాలను కూడా జోడించి ఈ కార్యక్రమాన్ని నడిపించదలుచుకున్నాం. ఈ కార్యక్రమం మీకు తప్పక నచ్చుతుందని ఆశిస్తున్నాం. ఈనాటి ఈ కార్యక్రమానికి శంకర నేత్రాలయ అధ్యక్షులు శ్రీ బాలారెడ్డి ఇందుర్తి గారు అధ్యక్షత వహించి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ముందుగా బాలారెడ్డి ఇందుర్తి గారిని ఆహ్వానించే ముందు వారి గురించి 2 విషయాలు. బాలా ఇందుర్తి గారు మీ అందరికీ సుపరిచితులు. ఒక స్వచ్ఛంద సేవా సంస్థను తమ భుజస్కంధాలపై వేసుకుని అహర్నిశాలు శ్రమిస్తూ తపిస్తూ నిధుల సేకరణ ప్రయత్నంలో వీరు చేస్తున్నటువంటి కృషి ఎంతో శ్లాఘనీయం. బాలగారు, మీకు మరోసారి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈనాటి ఈ కార్యక్రమ అధ్యక్ష పగ్గాలు చేపట్టవలసిందిగా కోరుచున్నాను. నమస్కారం. Thank you, Shyam Garu. Thanks for joining with me today to host శంకర నేత్రాలయ మేసు స్పాన్సర్స్ అడాప్టివ్ విలేజ్ ప్రోగ్రామ్. ఈరోజు దాదాపుగా మనతో పాటు 60 మంది దాతలు మాట్లాడడానికి వచ్చారంటే మనకి నేత్రాలయకి సపోర్ట్ చేయడానికి వివిధ ప్రాంతాల వాళ్ళు ఎంతగా ఆసక్తి చూపుతున్నారో, ఈ ప్రోగ్రాం ద్వారా ఎంతమందికి అభాగ్యులు అనొచ్చో లేదో తెలియదు, కానీ నిరుపేదలకు మాత్రం చాలా లాభం చేకూరుతుంది. ముఖ్యంగా ఈరోజు శంకర నేత్రాలయ యుఎస్ఏ తరపున మనం ఈ ప్రోగ్రాం చేసే ముందుగా ఒకసారి ఈ సంస్థ ఫౌండర్ శ్రీ ఎస్ఎస్ బద్రీనాథ్ గారు అకాల మరణానికి ఈ మధ్య మనము ఇవాళగా ఒక ప్రోగ్రాం చేశాము. మరొకసారి ఆయన్ని తలుచుకుంటూ ఈరోజు శంకర నేత్రాలయ ఒక ప్రత్యేకత ఏంటంటే 35 ఏళ్లుగా అమెరికాలో ఈ సంస్థ దినదిన ప్రవర్తమానమై వేలు లక్షల్లో ఇలా మనము ఫండ్స్ రైజ్ చేస్తున్నాము. ఎంతో మంది దాతలు, కొత్త దాతలు వస్తున్నారు. వాళ్ళ ద్వారా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్ ప్రాంతాల్లో విరివిగా కంటి చూపు శిబిరాలను నిర్వహిస్తున్నాము. ఇప్పుడు ఇంకా ఈ రోజు కొత్తగా మనకి మేసు మొబైల్ ఐ సర్జికల్ యూనిట్ ని స్థాపించడానికి కొందరు మెగా డోనర్స్ రావడం జరిగింది. అందులో ముఖ్యంగా ఆనంద్ దాసరి ఫ్రమ్ డాలస్ టెక్సాస్, భాస్కర్ గంటి గారు ఫ్రమ్ రాక్విల్ మేరీల్యాండ్. వీళ్ళ ద్వారా మనము పుట్టపర్తిలో ఒక మేసు యూనిట్, తర్వాత వైజాగ్ లో ఒక మేసు యూనిట్ ఏర్పాటు చేసి దాదాపు సౌత్ ఇండియాతో పాటుగా ఆల్ ద వే టు జార్ఖండ్, ఒరిస్సా ప్రాంతాలను కూడా కవర్ చేసే అవకాశం దొరుకుతుంది. అండ్ ఈ రోజు నాతో పాటుగా మన సంస్థ యుఎస్ఏ చాప్టర్ ఫౌండర్, ప్రెసిడెంట్ ఎమిరిటస్ శ్రీ ఎస్వి ఆచార్య గారు పాల్గొన్నారు. ముందుగా వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్స్ బాలా. ఈసీ మెంబర్స్ అండ్ మేసు స్పాన్సర్స్ and viewers of this program, thanks for visiting this, participating in this program of meet and greet our MESU sponsors. I am President Emeritus of Shankar Netralaya USA. Let me say briefly something about our organization. In 1987, I took my father for a treatment in the Shankar Netralaya in Chennai. At that time, Dr. Badrinath, the founder, requested me to start some non-profit organization here to raise funds. And on this request, came here and tried to establish an organization.
So 1988 June, we started this organization in a very small scale. Eventually, it grew up into fairly bigger operation. We're collecting about $1.5 million to support from all of you people and everybody else around the country. And main source of fundraising was through various concerts we have been arranging through Sudha Raghunathan, Jay Sudas, Yar Rahman, and various other people, and Bikeathon and various other fundraising events across the country. In 2016, we made Bala Indurti as our president. He's a very dynamic person, and he has now we have 20 chapters across the country and 35 trustees. He has raised the organization to a much higher level and getting more of MESO operations. Now we have 2 units. Third one is coming pretty soon. And hopefully we'll have 2 or 3 more in the coming year. We have the dream of having 1 MESO unit in each state. That's what we are hoping for. And under Bala's leadership, I'm sure this will happen. And all I can request is all of you to support our organization, also the viewers of this program to support the organization. It can be small amount or bigger amount. We have donors giving $5, $10 to $50. Some give $100,000, $200,000. Nobody's too small for us. Nothing's too big. More we get, more service we can provide. So all I can end is by requesting all of you to continue your support for a worthy cause. Our overhead is less than 1% here. All the money you donate goes to Shankar Nethralaya for treating poor people. Finally, may God bless you all. Thank you. Namaste. థ్యాంక్ యూ ఆచార్యజీ. అండ్ నెక్స్ట్ మనకి శంకర్ నేత్రాలయ ఈ మధ్య అడ్వైజర్ గా ప్రమోట్ చేశాము. హీ వాజ్ అవర్ బోర్డ్, హీ యూస్ టు బి అవర్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీ ఫ్రమ్ రాక్విల్, మేరీల్యాండ్, శ్రీ ఉదయ్ భాస్కర్ గంటి. ఉదయ్ భాస్కర్ గంటి గారు ఇప్పుడు మా శంకర నేత్రాలయ యుఎస్ఏకి అడ్వైజర్ అండ్ ఆల్సో హీఈస్ ప్రెసిడెంట్ అండ్ ఫౌండర్ ఆఫ్ ఎస్పీబీ మ్యూజిక్ ఇంటర్నేషనల్. భాస్కర్ గారు, మీరు ఈ మధ్య అట్లాంటాకి రావడం, మా ప్రోగ్రామ్ చాలా సక్సెస్ చేశారు. యు ఆర్ ఏ మెగా డోనర్ అండ్ యూ ప్లేడ్జ్ టు సపోర్ట్ టు ఎస్టాబ్లిష్ MESO యూనిట్ ఇన్ వైజాగ్ that's going to help our services in Orissa also, not only in coastal Andhra Pradesh. It will go all the way to Bhubaneswar, Orissa. దయచేసి few words చెప్పండి. మీ నమస్కారం బాలా ఇంద్రత్ గారు, నమస్కారం ఆచార్య గారు. This organization has become so good and so great. Murthy garu and a lot of people, Leela garu, and everyone. This organization has become so good and so great. And I told before also, I used to give donations to a lot of religious organizations. And then I felt that this is the best of the best in terms of giving. I felt so good. And Shyam Appaligaru, namaste sir. And one of the things I like the guy, the person who has said before, and this is the best of the best we can contribute. And I spoke to one of the persons here. Yesterday I went to Aruna Miller's campaign in one of the campaign organization, and I met one of the guys, and Bala Indut garu, you may know him. His name is Shalva, and he is the CEO of Business Integra. He's a nice guy. Right. And when I spoke about Shankar Nethralaya, he said, you know what, in my own village we have 200 surgeries, 200 things happened. I said, my goodness, you knew already about this. I was about to tell you all this. And he said, he's so great. And he said, no, great things you people are doing, and I want to be part of it. And I want to discuss with you, Balagaru, offline. And I almost identified 3 people. And
one of Selva Garu. The other people I will tell you offline, and let's Mhm. see if we can bring them on board one way or the other. Okay. But thank you Definitely. for the help. థ్యాంక్ యూ భాస్కర్ గారు. తర్వాత ఈ ఈ క్యాంప్స్ లో లేటెస్ట్ క్యాంప్ ఈ మధ్య చిత్తూరులో ఒక క్యాంప్ చేశామండి. స్పాన్సర్ ఈజ్ డాక్టర్ సుబ్రహ్మణ్యం కె నాయుడు. తను మా అట్లాంటా నుంచి తను పర్సనల్ గా ఇండియాకి వెళ్ళి క్యాంప్ అంతా పర్సనల్ గా చూసొచ్చారు. సో తన మాటల్లో నాయుడు గారి ఎక్స్పీరియన్స్ విందాము. నమస్కారం అండి. నాకు చాలా కాలం నుంచి మా ప్రాంతంకి ఏమి చేయాలి అనే ఒక ఆలోచన ఉండేది. సో ఈ శంకర నేత్రాలయ చేస్తున్న ఈ మహత్తరమైన ఈ మేసు యూనిట్ గురించి తెలుసుకున్న తర్వాత ఈ అట్లాంటాలో బోర్డ్ మెంబర్స్తో కాంటాక్ట్ జరిగింది. దాని తర్వాత ఇది ఏర్పాటు చేయగలిగాము. I come from a very small village. My village only total population is around 70 people. So we wanted to do something, and the able guidance of Arul Kumar and their team helped us. We have canvassed for about 95 villages for about 3 weeks, and we were able to screen approximately 700 people. And 100 people were selected for surgery, and 96 of them showed up, and about 80 people or so had other comorbid conditions, so they were referred to the city in Chennai so they can have surgery in a hospital setting because of that. And we had about 8 or 10 young people, my relatives, who helped us to propagate this message and work as volunteers, and it was very helpful to have them. And also the Arul Kumar's team was excellent, and overall everybody was satisfied. And one of the things that I came away with is that a few of them out of this 96, there are a few people who indicated that but for this camp they would never have had the surgery and the ability to see again due to various problems, whether it is financial or lack of support or lack of transportation, etc. So that really made me feel good that at least a small number of people who otherwise could never have had this opportunity to be able to see the world again, who were able to provide with the help of Shankar Nethralaya. And so I'm so thankful for the opportunity to be of service to these people through your organization, that is Shankar Nethralaya, our organization. And I want to thank you very much. And thanks to all of you. Thanks to Shankar Nethralaya. Thanks for all the management and the supporting team. Thank you very much. థ్యాంక్ యూ వెరీ మచ్ నాయుడు గారు. చాలా మంచి ఎక్స్పీరియన్స్. ఇట్ విల్ బి వెరీ ఎంకరేజింగ్ ఫర్ ఆల్ ద అదర్ డోనర్స్. ఈనాటి సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా శిల్పా ఉప్పులూరి గారు మన ముందుకు ఒక మంచి భక్తి గీతాన్ని పాడడానికి వస్తున్నారు. జయ జయ మహాదేవా శంభో సదాశివా ఆశ్రితమందారా శృతిశిఖర సంచారా నీలకంఠరా దేవా దీనబాంధవా రారా నన్ను గావరా నీలకంఠరా దేవా దీనబాంధవా రారా నన్ను గావరా సత్యసుందరా స్వామి నిత్య నిర్మలా పాహి సత్య
సుందరా స్వామి నిత్య నిర్మలా పాహి నీలకంఠరా దేవా దీన బాంధవా రారా నన్ను గావరా. అన్యదైవము గొలువా ఆ ఆ ఆ అన్యదైవము కొలువా నీదు పాదము విడువా. అన్యదైవము కొలువా నీదు పాదము విడువా. దర్శనము నీరా మంగళాంగా గంగాధరా దర్శనము నీరా మంగళాంగా గంగాధరా నీలకంఠరా దేవా దీన బాంధవా రారా నన్ను గావరా. దేహియను వరములిడు దాన గుణ సీమా పాహి అన్నను ముక్తి నిడు పరంధామా. నీ మమున నీ దివ్య నామ సంస్మరణ ఈ మరక చేయుదును భవతాపహరణ. నీ దయామయ దృష్టి దురితమ్ములారా వరసుధా వృష్టి నా వాంఛలీడేరా. కరుణించు పరమేశ దరహాస భాస హర హర మహాదేవ కైలాసవాస కైలాసవాస. భాలలోచన నాదు మొరవిని జాలిని పూనవయ నాగభూషణ నన్ను కావగ సాగును సేయకయ. భాలలోచన నాదు మొరవిని జాలిని పూనవయ నాగభూషణ నన్ను గావగ సాగును సేయకయ. కనుల విందుగ భక్త వత్సల కనగరావయ్యా కనుల విందుగ భక్త వత్సల కనగరావయ్యా. ప్రేమ మీర నీదు భక్తుని మాటను నిల్పవయా. ప్రేమ మీర నీదు భక్తుని మాటను నిల్పవయా. భాలలోచన నాదు మురవిని జాలిని బూనవయా నాగభూషణ నన్ను కావగ సాగును సేయకయా. శంకరా శివ శంకరా అభయంకరా విజయంకరా శంకరా శివ శంకరా అభయంకరా విజయంకరా శంకరా శివ శంకరా అభయంకరా విజయంకరా. తర్వాత మా శంకర నేత్రాలయ వైస్ ప్రెసిడెంట్ మూర్తి రేఖపల్లి గారు. తను బేసిక్గా ఈ శంకర నేత్రాలయకు రకరకాలుగా సపోర్ట్ చేస్తున్నారు. మెయిన్గా ఏంటంటే ఈ రోజు ఉన్న వాళ్ళందరూ చేసేది లైక్ ఆపరేషనల్ ఎక్స్పెండిచర్ టు స్పాన్సర్ వన్ క్యాంప్, హౌ టు డూ. బట్ మూర్తి గారు ఏంటంటే హీఈస్ టార్గెటింగ్ టు ఎస్టాబ్లిష్ మేసీ యూనిట్. సో ఆ ప్లెడ్జ్ తీసుకొని ఎవ్రీ ఇయర్ $10,000 ఇవ్వడమే కాకుండా హీఈస్ రైజింగ్ లాట్ ఆఫ్ మనీ. సో ఐ వాంట్ మూర్తి గారు టు సే ఫ్యూ వర్డ్స్. ఓకే, నమస్కారం అండి అందరికీ. సర్వేంద్రియానం నయనం ప్రధానం అని విన్నామండి. గత
ఒక 20 ఏళ్ల కిందట పార్షల్లీ బ్లైండ్ పీపుల్తో పనిచేసేవాళ్ళం అండి. అప్పుడు ఆ బ్లైండ్నెస్ ప్రాబ్లం మాకు క్లియర్గా కనపడింది. ఆ క్రమంలో శంకర్ నేత్రాలయతో పరిచయం ఏర్పడింది డాక్టర్ శేషు శర్మ గారి ద్వారా. అప్పుడు తెలిసిన విషయాలు ఏంటంటే, ఎవ్రీ థర్డ్ బ్లైండ్ పర్సన్ ఇన్ ద వరల్డ్ ఈజ్ అన్ ఇండియన్. అంటే ప్రపంచంలో ప్రతి ముగ్గురిలో ఒక బ్లైండ్నెస్ ప్రాబ్లమ్తో ఉండేవాళ్ళు ఇండియాలో ఉన్నారండి. మనం రఫ్గా 1/6 ఆఫ్ ది గ్లోబల్ పాపులేషన్ ఉన్నది. దాని తర్వాత కొన్ని స్టాటిస్టిక్స్ తెలిస్తే అందులో 65-70% ఈజ్ ప్రివెంటబుల్ బ్లైండ్నెస్, లైక్ క్యాటరాక్ట్స్, నాట్ హ్యావింగ్ ప్రాపర్ గ్లాసెస్ అనమాట. శంకర్ నేత్రాలయ వాళ్ళు $65కి క్యాటరాక్ట్ చేస్తారు. అంటే అప్పుడు అనిపించింది, $65 అంటే సుమారుగా ఒక ₹5,000 లేక జనము ఎంతో బాధపడుతున్నారని ఇట్లా వాలంటీరింగ్ చేస్తా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నుంచి ఫండ్స్ రైజ్ చేస్తున్నాము. ఒకసారి ఐఐటి చెన్నై వాళ్ళ సహకారంతో శంకర్ నేత్రాలయ వాళ్ళు మొబైల్ సర్జికల్ యూనిట్, అంటే 2 బస్సులు ఫీల్డ్లో హాస్పిటల్ లాగా అవుతాయి, రిమోట్ విలేజెస్కి వెళ్ళి ఆపరేట్ చేస్తాయి. అది చూసిన తర్వాత ఇది దేశమంతా అయితే బాగుండు కదా అని అనుకునేవాళ్ళం. ఒక 4 సంవత్సరాల కిందట బాలా గారికి, మా ఫెలో ట్రస్టీస్కి ఇదే కోరిక చెప్తే, ఓకే వీ విల్ ఆల్ త్రో అవర్ వెయిట్ బిహైండ్ దిస్ అని చెప్పారు. ఆ రకంగా మేసూస్కి ఫండ్స్ రైజ్ చేయటం మొదలుపెట్టాము. ఇప్పుడు ఇండియాలో 1/3 ఆఫ్ ఇండియాకి కవరేజ్ వచ్చేటంత ప్రాజెక్ట్స్ ఉన్నాయండి. సో నేను చెప్పేది ఏంటంటే, దిస్ ఈజ్ ఎ ప్రివెంటబుల్ ప్రాబ్లం. ఒక $65తో మీరు ఒకళ్ళకి చూపు తెప్పించవచ్చు. ప్లీజ్ హెల్ప్ us to eradicate preventable blindness from India and donate generously. Thank you very much. Thank you, Murthy garu. Next, I would like to request Srihari Santosh from Arlington, Virginia. He is our regular sponsor, and last year when he supported and adopted the village, we could complete successfully 161 cataract surgeries. So I would request Srihari ji to say a few words about his experience towards Mesu camp. Thank you, Balaji. Thank you all for asking me to speak. Given the fact that we're based in the USA, this is Shankar Netralaya USA branch. Let me just open with a little bit of a idea from English culture that applies everywhere. Okay, so you guys know Amazing Grace. Amazing Grace, how sweet the sound that saved a wretch like me. I once was lost, but now I'm found, was blind, but now I see. Okay, then continuing from there is, let's say, charity starts at home, but home is where the heart is. So how does that connect to everything? Let me speak about how I feel connected to this mission. My brother had a rare eye disease as a child that didn't have very good treatment. It had, at that time, it's an autoimmune inflammation, so they give steroids. That led to cataracts. So he had cataracts even in high school. My father one time told me, he said, Srihari, you have at least, vision. I have other health problems, but he said, you have vision. Your brother has this disability. He said, it's your responsibility, even as the younger brother, you care for him. Okay? He was helped by a lot of the local organizations, Help for the Blind where we lived. So for me, the gift of sight is very deep, near and deep to my heart. And like I think, Murthy ji said, 1/3 of all preventable blindness is in India. Donating to non-preventable things doesn't help, right? If I say that if I throw money in the well, it doesn't help anything. Putting good money after good is what helps, right? I think one wonderful thing about this organization is that the high level of efficiency of delivering care with minimum cost, maximum benefit, right? And I, as a finance professor, business school professor, appreciate efficiency in operations because nonprofit corporations are corporations still, right? Just because something is a charity doesn't mean it should be wasteful. In fact, you have to be ever more careful with the money to make sure the money goes to the purpose of the mission
not paying for, Acharya doesn't fly around in a private jet collecting donations. It's coming from all people who want to give to such things, right? So that's how, to me, this organization embodies everything that I think is important about how charity should be done, providing vision benefits at the lowest cost available, to provide it, and provide it free for the people who you give them a cheap cataract surgery. That person, instead of being a drain on society, can become a helpful, productive member of society. It's just absolutely wonderful. So I'm happy to donate to the cause, and now happy to lend my voice for 2 minutes, whatever it is, to say something positive about the mission and the work you're all doing. It's wonderful. Thank you so much. And may God bless everybody who's helping in the world in the way that they can. Like you said, someone can give $10, someone can give 10 million. We all do what we can, how we can, and how we choose. Charity is not required of us, but it's good to do, I think. So thank you for helping me to give charity through your organization. God bless everyone. థ్యాంక్ యూ శ్రీహరిజీ. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్. తర్వాత మన శంకర్ నేత్రాలయ ట్రెజరర్ Banu Ramkrishnan. She's a CPA and also our trustee and treasurer for the last 5 years. She sponsored Mesu Adaptive Village, and she chose Mahimaluru, Nellore. Everybody knows the DRDO president, chairman Satish Reddy. She did in Satish Reddy's village. She went there and stayed 3 days. So let us hear her experience from how she experienced. Banuji? Thank you, Balagaru. Thank you, and namaskaram to all of you. We did the Mesu with KG Venkatraman in last November in Mahimaluru. It was really amazing experience. I wish everyone was there to see it. Mesu is really, really important because there are a lot of people, they cannot come, even though the Chennai is not that far, but they are unable to come to Chennai to get their operation done. It's a simple cataract. They examined about 1,000 people, and they were selected about 150 people or something like that. For some reason or other, only 100 people got the operation because of this is the time they do all the planting. That is what the season is. So they were unable to come. Few of them were unable to come. In spite of that, they did about 100 operations, and some of them were unable to get the operation there because of various different health issues. So some of them went in. Those who are unable to go to Chennai, at the end of 10th day, they were taken with them to go to Chennai. So in the van itself. So these are all the amazing thing the Sankara Nethralaya do. So it's all, it is our responsibility as a human being. We need to help people, those who are unable to help themselves. It takes only $65. That's all it is to give a person eye. On top of it, in India, the statistics is one person takes care of 10 people in the family. So if one person doesn't have an eyesight, 10 people suffer in the family. So because of all these things, we have a responsibility to help people out. So it's a worth very, very good cause. So please open your heart and donate generously. Thank you so much for listening to me. Thank you, Banuji. Thanks for your passionate appeal and your sharing your experience. తర్వాత మనకి మా అట్లాంటా రెసిడెంట్ శ్రీ మురళీ రెడ్డి గారు. He's the founder, president of Charter Global, and he is a very good donor. He supports various non-profit organizations, and I requested Murli. He said definitely cheddam annaru.
సో మురళి గారి మాటల్లోనే వాళ్ళ ఏ విలేజ్ లో చేస్తారు కనుక్కుందాం. Okay, thank you, Bala. I really appreciate you giving me this opportunity. I'm going to be brief. Bala is a good friend of mine for many decades, I would say over 30 years. I really appreciate for the time he spends on many charitable events. So Bala came to me almost pre-COVID. That Murli, you need to commit some money and do something in your own village. I said, absolutely, we'll do it. So this is almost 3 years overdue. Right after I committed, the COVID hit and we postponed for next year and things did not move next year. And finally, this year we decided, let's not waste any more time. Let's finish off the task that we pledged. So we will do that, but no later than Q1 of next year. We will mobilize all the resources with the help of Shankar Netralaya. We will finish off this ICAM. Our village is Velgonda. It's a Bijnapalli Mandal and Nagar Karnool district. This is the new district that formed a few years ago. It's a little rural area to get to, and hopefully we can figure out the logistics to get there. It's a reasonably well-developed village, so there will be a lot of support locally also. I will make sure the local people provide all the support that is needed to make this into a successful effort. Just to give the perspective, Bala, we did this iCamp 10 years ago with the help of Rotary Club. It's not a surgeries, as I said, it was just the glasses we Right. donated. We were expecting, based on the initial count, about 300 people. And surprisingly, people from neighboring villages came in, and that count finally ended up to be more than 500. So everything was short. It was not counted. So our people were overwhelmed with the response. So this time, if something like that happens, we should be prepared. Okay. Yeah. So I'm glad you're doing this. I will do the best that I can to mobilize the local support and the financial resources that you and I committed. Let's see how we do this. So That's thank good. you. Thank you, Murli. Thanks for joining. Thank you, Bala. అండ్ తర్వాత గెస్ట్ మనకి శ్రీధర్ రెడ్డి తిక్కవరపు గారు. తను శంకర నేత్రాలయ అడాప్టివ్ విలేజ్ క్యాంప్ ద్వారా నెల్లూరులో సక్సెస్ఫుల్ క్యాంప్ చేసి, ఇఫ్ ఐ రిమెంబర్ కరెక్ట్లీ 236 క్యాటరాక్ట్ సర్జరీస్ చేశారనమాట. శ్రీధర్ చాలా వర్క్ చేశారు. Now, after completing the camp, I requested Sridhar, could you please join us as a board of trustee, because as a volunteer you did this much work. Then he gracefully accepted, and now he's our board of trustee from Philadelphia. So Sridhar, could you please say a few words? అందరికీ నమస్తే అండి. ఈ క్యాంప్ ఆల్మోస్ట్ చేసి 2 years అయిపోయింది. క్యాంప్ చేసేటప్పుడు ఫస్ట్ చాలా అప్రహెన్షన్ ఉండేది. పోయితే ఎలా అవుతుందో క్యాంపు, ఎలా ఆర్గనైజ్ చేయాలో అనేది. సో వెళ్ళిన తర్వాత ఇట్స్ ఏ కపుల్ ఆఫ్ వీక్స్ ఆఫ్ వర్క్. వి ఫిగర్డ్ అవుట్ వాట్ టు డూ. గవర్నమెంట్ నెట్వర్క్ ని యూస్ చేసుకున్నాం ప్రాపర్ గా, విలేజ్ వాలంటీర్స్ ని వాళ్ళని. సో సిమిలర్ టు డాక్టర్ నాయుడు గారు చెప్పినట్టు, we actually campaigned in probably 3 or 4 మండలాల్లో చేశాము. 1250 people ని స్క్రీన్ చేస్తే 500 మెంబర్స్ క్యాటరాక్ట్స్ కి సెలెక్ట్ అయ్యారు. వాళ్ళలో 241 సర్జరీస్ కంప్లీట్ చేశాము. సో ఐ వాజ్ దేర్ ఫర్ ఆల్ 10 days. నేను నేర్చుకున్నది ఏంటంటే, ఇట్స్ నెల్లూరు పక్కన విలేజ్ గురించి మాట్లాడుతున్నాను. I never thought that many people needed cataract surgeries. And
fifth day, sixth day, where we stopped registrations, there were still people. Inka మేము ఇంకొక 10 days run చేస్తుంటే maybe we would have selected another 500 for surgeries. So it made me think about doing this again. So Balagaru is giving me the opportunity to do it again in 2024. So it's an experience that everybody should experience, being there in person. It not only opens your eyes for helping other people, but also puts you in a position where you can think from other perspectives, right? The person could be healthy, person could be wealthy, but at the end of the day, if they need surgeries, if their eyes are not healthy, they will need this kind of help. And that's what I learned from this experience. Inకొకటి ఏంటంటే, doesn't have to be a money donation. I want to make sure we can spread the word what Shankar Nethralaya is doing. That's also a contribution to the organization. You can also volunteer to do things either here or in at home or back in India to help with the cause of the Shankar Nethralaya. So thank you everyone for the time. థ్యాంక్ యూ శ్రీధర్ గారు. నెక్స్ట్ నేను మన ప్రియా కొరపాటి గారు, షీ జాయిన్ ఫ్రమ్ న్యూ జెర్సీ. ప్రియా స్పాన్సర్డ్ అండ్ తన మాటల్లో విందాము తను ఎక్కడ చేద్దాం అనుకుంటున్నారు క్యాంప్. సో అందరికీ నమస్కారం. ఈ మన శంకర్ నేత్రాలయ బోర్డ్ ఆఫ్ ట్రస్టీగా న్యూ జెర్సీగా ఉండడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. మేము నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం మర్రిపాడు గ్రామంలోనే జూన్ 4వ తేదీ నుండి జూన్ 14వ తేదీ వరకు ఐ క్యాంప్ చేయాలని నిర్ణయించాము. తప్పనిసరిగా చేస్తున్నాము. ఇది ఒక్క సంవత్సరమే కాకుండా నెక్స్ట్ 3 years కంటిన్యూస్ గా అదే ప్రాంతంలో చేయాలి అని డిసైడ్ చేశాము. అదే కాకుండా న్యూ జెర్సీలో నెక్స్ట్ మేలో ఒక 5K రన్ బాలా అన్నని అందరినీ ఆచార్య గారిని అందరినీ పిలిచి ఒక 5K రన్ ఒకటి ప్రారంభించి దాని ద్వారా శంకర్ నేత్రాలయ ట్రస్ట్ గాను ఫండ్స్ రేస్ చేయాలని నిర్ణయించాము. సో ఈ విధంగా మన దేశానికి మేమున్న మా సొంత ఊరికి ఏదో ఒకటి చేయగలగడం అనేది అదృష్టంగా భావిస్తున్నాము. చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ప్రియా. తర్వాత మనకి ఇంకా చాలా మంది ఉన్నారు. ప్రతాప్ జక్క గారు ఫ్రమ్ ఫిలడెల్ఫియా. ప్రతాప్, మీరు ఎక్కడ చేద్దాం అనుకుంటున్నారు ఈ క్యాంప్ గురించి చెప్తారా? థ్యాంక్స్ బాలా గారు. సో ఐ మీన్ న్యూ జాయినీ 2024లో శ్రీధర్ చెప్పినట్టు we have seen a lot of good work done. So for 2024 we are planning to do in Nellore. Ikkada ఊరని ఇంకా డిసైడ్ చేయలేదు, but based on the little bit of surveys we do, we will decide whoever needs the service more. So that's the plan. Parents are from Lopala and Bittergunta area, so that is the area we would like to start with. Tarvata definitely based on the response we will finalize the places. లో భాగంగా మరో చక్కటి గాయని ఉషా మోచర్ల గారు మరో మంచి భక్తి గీతాన్ని మన ముందుకు పాడడానికి వస్తున్నారు. ఉష గారు. ఆ
జయ శుభకారిణి విజయరూపిణి జననీ శివకామిని అమ్మవు నీవే అఖిల జగాలకు అమ్మల కన్నా అమ్మవు నీవే అమ్మవు నీవే అఖిల జగాలకు అమ్మల కన్నా అమ్మవు నీవే నీ చరణములే నమ్మితినమ్మా నీ చరణములే నమ్మితినమ్మా శరణము కోరితి అమ్మ భవాని జననీ శివకామిని జయ శుభకారిణి విజయరూపిణి జననీ శివకామిని నీదరినున్నా తొలగు భయాలు నీ దయలున్నా కలుగు జయాలు నీదరినున్నా తొలగు భయాలు నీ దయలున్నా కలుగు జయాలు నిరతము మాకు నీడగా నిలచి నిరతము మాకు నీడగా నిలచి జయము నీయవే అమ్మా జయము నీయవే అమ్మా భవాని జననీ శివకామిని జయ శుభకారిణి విజయరూపిణి జననీ శివకామిని My name is Prem Reddy. I'm a physician and the owner of 45 hospitals in the United States. And I come from a village near Nellore called Nidiguntapalam, about 10 to 12 miles from Nellore. And I was very impressed from what I heard from many friends, including Bala Indurti, that introduced శ్రీనివాస్ ఈమాని గారు హీ జాయిన్ ఫ్రమ్ ఫిలీ. సో శ్రీనివాస్ గారు నాటా ద్వారా ఎప్పటి నుంచో సేవలు అందిస్తున్నారు. సో మొదటిసారిగా తను గుంటూరులో చేస్తాను క్యాంప్ అన్నారు. సో తన మాటల్లో విందాము. అందరికి నమస్తే అండి. నా పేరు శ్రీనివాస్. నేను సర్వేంద్రియానాం నయనం ప్రధానం, మానవ సేవే మాధవ సేవ. అన్ని దానాల్లోకి కంటి దానం మించిన దానం లేదు. దాని మీద ఆధారపడి బాలా గారు శ్రీధర్ ప్రోత్సాహంతో ఇది చేద్దామనగానే ఇది చేయటానికి నిర్ణయించుకున్నాను. ఇది చేయబోయేది గుంటూరు తెనాల దగ్గర ఊరండి, సంగం జాగర్లమూడి అని. మీకు అంటే తెలుసుండొచ్చు, విజయ నెయ్యి, సంగం డైరీ పాలు వచ్చాయి అదే ఏరియా నుంచి. సో ఇంకా తేదీలు అయితే నిర్ణయించలేదు. బాలాగారి సాయంతో మీరు దాన్ని బట్టి ఎలా వీలుంటుందో దాన్ని బట్టి చేయాలని ఉంది. సో ఇది ఇక ముందు కూడా ఇలాంటి కార్యక్రమాల్లో నాకు తోచిన విధంగా
ఏదైనా ఎక్కడైనా చేయగలను అనుకుంటే ఖచ్చితంగా చేస్తాను. సో ఈ అవకాశం ఇచ్చిన బాలా గారికి, నన్ను ప్రోత్సహించిన శ్రీధర్కి, మిగతా వాళ్ళు చేస్తున్న ఈ కాలాన్ని ఇలాంటి కార్యక్రమానికి ఉపయోగిస్తానికి మీ అందరికీ చాలా ధన్యవాదాలు. ఈ అవకాశం ఇచ్చినందుకు మళ్ళీ ఇలాగే కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ శ్రీని. తర్వాత మనకి కిరణ్ రెడ్డి పాషం ఫ్రమ్ అట్లాంటా. తను కిరణ్ ఆటా కన్వెన్షన్ కన్వీనర్. సో he's so busy. So convener is I always say working president. So Kiran, మీ మాటల్లో I know you have a lot going on, but thanks for joining and sponsoring the MESU camp in Telangana. Please say a few words. సో మనకు బాలా గారు ఆఫ్ కోర్స్ చాలా రోజుల నుంచి తెలుసు. అలాగే మూర్తి గారు కూడా వాళ్ళు ఒక ప్రోగ్రామ్ వెనకాల ఉన్నారు అని అంటే దానికి డెఫినెట్లీ ఉంటుందని ముందు నుంచి అనుకుంటుండే. కానీ శంకర్ నేత్రాలయ ఈ సపోర్ట్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి తోచినంత చేయడం జరుగుతుంది. బట్ ఈసారి మాత్రము ఒక మంచి కార్యక్రమం చేద్దాం, పెద్ద కార్యక్రమం చేద్దాము అనుకున్నప్పుడు బాలా గారు దీని గురించి చెప్పారు. రెండోది, నేను మా ఊర్లో క్యాంప్స్ చేశాను. ఎందుకంటే ముందు చేసినప్పుడు మెడికల్ క్యాంప్స్ చేసినప్పుడు ఐ వాజ్ జస్ట్ వన్ ఆఫ్ ది పార్ట్ ఆఫ్ ఇట్. ఒక ఐ డాక్టర్ ఉంటుండే. అండ్ ఐ ఫెల్ట్ దెర్ ఇస్ సో మెనీ పీపుల్ లైక్ హూ సా నెసెసిటీ. మెడికల్ క్యాంప్ కన్నా దీనికి ఇంకెక్కువ అవసరం ఉన్నట్టు అనిపించింది. తర్వాత మళ్ళీ చేయలేదు. దిస్ వాజ్ ఆల్మోస్ట్ 5 years బ్యాక్ మాట. సో దాని తర్వాత ఇంకా అవకాశం రాలేదు, కోవిడ్ వచ్చింది. అండ్ దెన్ ఈ MESU ద్వారా చేయగలగడము ఐ ఫీల్ వెరీ ఫార్చునేట్. ఇది చేసే ప్రాంతం వచ్చేసి నల్గొండ జిల్లా మరిగూడ మండలము, వెంకపల్లి విలేజ్ అని, కుదాష్పల్లి విలేజ్ అని. అక్కడ చాలా విలేజెస్ ఉన్నాయి. శివనగూడెం, లోయపల్లి, ఇవన్నీ కూడా కవర్ చేయొచ్చు అనేది. అగైన్ ఐ వాంట్ టు థ్యాంక్ శంకర్ నేత్రాలయ ఫర్ గివింగ్ ది ఆపర్చునిటీ టు not only sponsor but serving the people with your help. Thank you Kiran. తర్వాత మనకు మరొక దాత కరుణాకర్ అసిరెడ్డి గారు, వాజ్ పాస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఆటా. తర్వాత ఈ కరెంట్ కన్వెన్షన్ లో ఐ థింక్ విత్ కిరణ్ అండ్ కరుణాకర్ ఇట్స్ లైక్ ద డబుల్ ఇంజన్ కన్వెన్షన్. సో కరుణాకర్, మీ మాటల్లో ఈ మన శంకర్ నేత్రాలయ క్యాంప్ గురించి చెప్పండి. అందరికి నమస్కారం అండి. నా పేరు కరుణాకర్ రాసిరెడ్డి. బాలా కాల్ చేసి అడిగినాగానే అనుకున్నాను ఇది మంచి ప్రోగ్రామ్ అని. మేము ఎన్నో ప్రోగ్రాంలో ఇన్వాల్వ్ అయినాను ఇండియాలో. సో ఒకసారి ఐ క్యాంప్ చేసాము ఆదిలాబాద్ లో. చేసినప్పుడు చాలా మంది స్పెక్స్ కొరకు లైన్ లో నిలబడి మేము వచ్చి ప్రోగ్రామ్ అయిపోయినాక కూడా వారం రోజుల్లో కాల్ చేశారు, మాకు ఇంకా అద్దాలు రాలేదని. సో అంత డిమాండ్, అంత నీడ్ ఉంది ఊర్లలో. బాలా శంకర్నాథ్ గారి ద్వారా ఇట్లా చేస్తారు అనగానే చాలా సంతోషం అనిపించింది. బాలా అండ్ మూర్తి గారు, దే ఆర్ వెరీ గుడ్ అండ్ దే ఆర్ వర్కింగ్ హార్డ్. సో ఐఎమ్ రెడీ టు స్పాన్సర్ ఇమీడియట్లీ అండ్ we're going to do in Nalgonda district in Chautupal area. I'm near to Chautupal. We're going to cover and whatever way Bala and Murthy garu says, we're going to ready. We're going to do it in my village. Thank you. థ్యాంక్ యూ కరుణాకర్. తర్వాత మురళీ సజ్జా స్పాన్సర్ చేసి క్యాంప్ కోసం 2 years అవుతోంది. సో తనకు వన్ ఆఫ్ ద రిక్వెస్ట్, మురళీ సజ్జా గారు నేపాల్లో చేస్తారా అని అడిగారు. ఐ మీన్ దట్ షోస్ he want to do the most needy people, but we have certain limitations. We told మురళి వీలైతే తప్పకుండా చేస్తాం, కానీ ప్రస్తుతం we have to do lot where we are doing and permissions are the one of the challenges. So Murali, మీ మాటల్లో you do lot of support to various organizations in Atlanta. మీ మాటల్లోనే, ఎందుకంటే మీరు శ్రీని వంగిమల్ల, మూర్తి రేకపల్లికి నాకన్నా ఎక్కువ క్లోజ్ కాబట్టి వాళ్ళు అడగడం మీరు ఎస్ అనడం ఐఎమ్ వెరీ హ్యాపీ. సో చెప్పండి. So Bala, like first to give this opportunity to everybody, right? Like na Telugu anta baradu, so I'll try to communicate in English as well. So
I mean, you have a path, you've shown a path, like అందరికి ఒక path లాగా చూపించి, wherein like, ఇప్పుడు ఏదైనా చేయాలి అంటే అది అవుతుందా కాదా, చాలా క్వశ్చన్స్ ఉంటాయి. ఆ క్వశ్చన్స్ అన్ని మీరు ఎర్నెస్ట్గా చాలా విత్ సో మచ్ హార్డ్ వర్క్ అండ్ డెడికేషన్ you've actually shown us a path to like to do something for the country back home, right? So adi I don't think మాటల్లో చెప్పలేను అంటే ఎంత I felt like how deeply you are committed to this and how much hard work you're doing. So grateful for all the work you're doing, you and Murthy and the entire team. Kudos for that. అండ్ ఈ క్యాంప్ వచ్చి లైక్ మీరు అన్నట్టు నాకంటే స్పెసిఫిక్ విలేజ్ అని ఏం లేదు, నీడీ ప్లేస్ ఐవ్ సీన్ ఎ లాట్ ఆఫ్ ప్లేసెస్, ఉత్తరాఖండ్ అండ్ దెన్ లైక్ నేపాల్ అటువంటి ప్లేసెస్లో. సో బట్ లైక్ మీరు అన్నట్టు లైక్ దేర్ ఆర్ సమ్ కన్స్ట్రెయింట్స్, బట్ వీ విల్ ఐ హోప్ లైక్ వీ విల్ go past them in the next few years. But for now, ఈసారికి లైక్ ఎలమంచలి విశాఖపట్నం దగ్గర ఎలమంచలి టౌన్ దగ్గర చేద్దామని బాలా. So for and that'll be the first of the many and అనుకుంటున్నాను, God willing. But keep up the great work. Thank you so much. Thank you Murli. అండ్ నెక్స్ట్ మనకి అట్లాంటా నుంచి మెహర్ లంక గారు జాయిన్ అయ్యారు. హీఈస్ వన్ ఆఫ్ అవర్ అంటే ట్రస్టీస్ అండ్ కోర్ వాలంటీర్స్. మెయిన్గా మేమే ప్రోగ్రామ్ చేసినా వితౌట్ మెహర్జీ ఆన్ ద registrations we cannot do the program. So Meher garu. Thank you Acharya garu, Bala garu and Shyam garu. Thank you all for giving me an opportunity to speak. It's been a great pleasure for serving Shankar Nethralaya for the last several years. And when the MESU was first announced, we were very excited, and Bala garu said we should raise money for getting a MESU started in Telangana, in Andhra Pradesh at that time, and then it split into two, Telangana and Andhra Pradesh, and placing the first MESU camp, a bus in Hyderabad. So we were all raising funds eagerly, and now that it is announced that it will be the first MESU bus will be operational in Andhra Pradesh or in Telangana in 2023. I was very excited. My wife was even more excited that we could do something in a remote village with a population of under 10,000 people, with very small population and very even smaller villages in the neighborhood. So we took it up. And with her interest, we both decided to go forward with it. It's a small gesture, but it's something that we had always wanted to do and will probably continue to do in many other ways that we can. There are at least 50 to 75 other volunteers who have come forward to support in the similar way in smaller villages in Andhra Pradesh, in Tamil Nadu, in Karnataka, and in other states in the Jharkhand area. So we hope many more people will come forward, and we have many more buses organized and operational at the remotest villages to keep the vision of Dr. Badrinath alive for many, many decades to come. Thank you all, and wishing the best for Shankar Nethralaya. Thank you. Thank you Meher garu. Thank you very much. తర్వాత మా అట్లాంటా నుంచి విజయలంక గారు, మెహర్ మిసెస్. సో వాళ్ళిద్దరు కలిసి స్పాన్సర్ చేస్తున్నారు. విజయ్ గారు మీరు ఏమైనా చెప్పదలుచుకుంటే? Thanks for giving this opportunity to us, and very glad to sponsor a village where I born and grew up. Looking forward to have an event there and help the people there. And this village is in Kakinada district, Kaplespuram Talukalo undi.
చాలా కుగ్రామం అది. మేము పుట్టినప్పుడే ఆ ఊరికి కరెంట్ వచ్చింది. అంత చిన్న పల్లెటూరు. ఊళ్ళో దగ్గర దగ్గర 8,000 మంది జనాలు ఉంటారు. ఒక 2,000 గడపలు ఉంటాయి. ఆ ఊరు కాకుండా ఆ ఊరు చుట్టుపక్కల ఇంకా చిన్న చిన్న గ్రామాలు ఉన్నాయి. మాచర, టేకి అని. సో ఆ గ్రామాల నుంచి కూడా జనాల్ని తీసుకొచ్చి వాళ్ళకు కూడా హెల్ప్ చేయాలని ఒక ఆలోచన ఉంది. ఇది వచ్చే సంవత్సరం మంచి రోజు చూసుకుని మొదలు పెట్టాలని ఒక కోరిక. వెరీ గుడ్, వెరీ గుడ్. థ్యాంక్ యూ విజయ్ గారు. థ్యాంక్స్ టు యూ అండ్ మెహర్ గారు ఫర్ స్పాన్సరింగ్. మనకి కృష్ణదేవ్ రెడ్డి లట్టుపల్లి గారు ఫ్రమ్ హ్యూస్టన్, టెక్సస్. కృష్ణదేవ్. Good evening, Bala Reddy garu and all other who are in the Zoom meeting. So, నేను only 1 minute మాట్లాడేస్తాను. Already late in the weekday night. So, నారాయణ రెడ్డి గారు, ఇందుర్తి నారాయణ రెడ్డి గారు నన్ను ఇక్కడ శంకర నేత్రాలయకి ఇంట్రడ్యూస్ చేశారు. అందరిది వింటున్నాను నేను. సో దెన్ I don't have any prior experience with the organization. So then looks very promising and exciting. So I am from the Telangana, మా ఊరు మహబూబ్నగర్ జిల్లా, పడకల్, దేవుని పడకల్ అంటారు. సో రైట్ నౌ ఇప్పుడు రంగారెడ్డి జిల్లాలోకి వెళ్ళింది. So I'm really excited to have the Shankar Netralaya camp in my village. So that's all my things, and I'm really waiting for the exciting moment. Thank you, Randy. కృష్ణదేవ్, మీతో పాటు మేము కూడా, ఎందుకంటే తెలంగాణకు ఫస్ట్ టైం వస్తుంది, మేమందరం కూడా ఈక్వల్లీ ఎక్సైటెడ్ గా ఉన్నాము. Sure. థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ తర్వాత మరి ఒక స్పాన్సర్ ధీరజ్ రెడ్డి పోలా. హీ జాయిన్డ్ ఫ్రమ్ ఫీనిక్స్, అరిజోనా. ధీరజ్, మీ మాటల్లో మీరు సపోర్ట్ చేస్తున్నందుకు, మిమ్మల్ని స్పాన్సర్ గా తీసుకొచ్చినందుకు మా ట్రస్టీ వంశీకి కూడా చాలా ధన్యవాదాలు. Anna, thanks for giving this opportunity, Anna. Thanks to you both, Vamsi and you, Anna. I want to do something, next year being my grandfather's 100th Jayanti. So I wanted to do something special, but it's a mere coincidence that we came across this one, and intakanna manchi opportunity undadu anpichindi. So because you have seen your work, I'm a native of Rajampet, Kadapa district. So నేను చూసాను ఆల్రెడీ 2-3 ప్రోగ్రామ్స్ అయ్యాయి. సో అది ఎంత హెల్ప్ అవుతుంది అనేది I could see it. So I thought, I should take this as an opportunity. And great work, Anna. Great work for giving this opportunity to all of us. We really appreciate. Thanks, Anna. థ్యాంక్ యూ ధీరజ్. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. అదండి, ఈ వారం మనం కలుసుకున్న తెలుగు ప్రముఖులు మేసు ప్రోగ్రాంపై వారి అభిప్రాయాలు, సూచనలు. మళ్ళీ వారం మరికొంతమంది మేసు దాతలతో కలుద్దాం, వారి విశేషాలు కూడా తెలుసుకుందాం. అంతవరకు సెలవు.